హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ కిచెన్. ఈరోజు నేను చాలా సింపుల్ అండ్ టేస్టీగా టొమాటో పప్పు ఎలా చేసుకోవాలో మీతోని షేర్ చేసుకుంటున్నాను. ఎప్పుడు మీరు టొమాటో పప్పు చేసినా కానీ సేమ్ టేస్ట్తో రావాలంటే మాత్రము ఈ వేలో ట్రై చేయండి. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. అంతేకాకుండా టొమాటో పప్పు ఎప్పుడు కూడా మరీ పలుసగాను మరీ గట్టిగాను కాకుండా ఇలా పప్పులుగా ఉంటే చాలా బాగుంటుందండి. మరి ఈ పప్పు ఎలా చేసుకోవాలి, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఒకసారి చూద్దాం. ముందుగా ఒక కుక్కర్లోకి 1 కప్పు కందిపప్పును తీసుకొని ఒక 2 to 3 టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఒక 8 పచ్చిమిరపకాయలు కొద్దిగా క్వాంటిటీ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. కొన్ని ఉల్లిపాయలు, ఒక 4 టొమాటోస్ కూడా బాగా పండినవైతే పప్పు టేస్ట్ బాగుంటుంది. ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు, రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, వాటర్ మాత్రము 1:4 రేషియోలో యాడ్ చేసుకున్నానండి. అంటే 1 కప్పు కందిపప్పుకి 4 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే పప్పు కొంచెం గట్టిగా చేసుకోవాలి కాబట్టి ఈ రేషియోలో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక ఫైనల్గా ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర టొమాటో పప్పుకి మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది కాబట్టి యాడ్ చేశానండి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 4 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. పప్పు మెత్తగా ఉడికిపోతుంది. ఒకవేళ మీకు ఇలా టొమాటో పప్పు కొంచెం గట్టిగా ఉండడం ఇష్టం లేదనుకుంటే అడిషనల్గా ఇంకొక కప్పు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే మరీ వాటర్గా ఉంటే కూడా టొమాటో పప్పు అంత బాగుండదు కదా. సో నేనైతే ఇక్కడ 1:4 రేషియోలో యాడ్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, పప్పు కూడా మెత్తగా ఉడికింది కదా. ఇప్పుడు పప్పు గుత్తితోని మరీ మెత్తగా మరీ గట్టిగా కాకుండా ఇలా అయితే రుద్దుకోవాలండి. చూడండి, పప్పు యొక్క కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు ఈ పప్పుకి పోపు ఎలా పెట్టుకోవాలనో చూద్దాం. ముందుగా ఒక కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక 8 నుండి 10 వెల్లిపాయలు, 5 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఒక 2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని పోపును వేయించుకోవాలండి. చూడండి, ఇప్పుడు వెల్లిపాయలు ఇలా బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇక పప్పుకు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. టొమాటో పప్పుకి కొత్తిమీర మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది కాబట్టి ఇక్కడైతే నేను కొంచెం కాడలతో సహా ఇలా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నానండి. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.